हरिः ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव forum for truth seekers సత్యాన్వేషకుల బృందం పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఒపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రం వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్
ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Vision. ప్రథమ భాగం విజన్ గ్రంథంలోని 7 స్టాంజర్స్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 301వ పాఠము 12/11/2025 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో ఈ టైము, ఈ రోజు యొక్క తేదీ, వారము, సమయము ఇవన్నీ చెప్పుకోవడం ఎందుకంటే ఖచ్చితంగా సృష్టి ఒక క్రమ పద్ధతిలో సృష్టి స్థితిలోకి రావడం, మరలా ప్రళయంలోకి వెళ్ళడం, అంతా ఆ కాలమానం అంతా కూడా ఖచ్చితమైన లెక్కలతో కూడుకుని ఉంటుంది. అందుకనే ఈ సమయాన్ని సూచించడం. 100 సంవత్సరాల ఆయుర్దాయం, బ్రహ్మ యొక్క ఆయుర్దాయం పూర్తవగానే దాంట్లో 311,04,000 కోట్ల సంవత్సరాలు బ్రహ్మ ఆయుర్దాయం, మన మానవ సంవత్సరాలు. అది పూర్తవగానే ప్రళయం, మళ్ళీ అంతే సమయం ప్రళయ స్థితిలో ఉండి అది పూర్తవగానే సృష్టి స్థితిలోకి మరలా వ్యక్తం అవుతాం. అందుకనే ఆ ఖచ్చితమైనటువంటి సమయం ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. ఎప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుంది అన్నదానికి. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నములో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న
ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every autumn. Oh, hidden light shining in every creature. Oh, hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. స్టాంజా 2లోని మొదటి శ్లోకం పూర్తి చేసుకుని రెండో శ్లోకంలోకి వచ్చాం. రెండో శ్లోకంలో మొదటి భాగానికి సంబంధించిన విషయం వివరించుకుంటున్నాం. వేర్ వాజ్ సైలెన్స్. నేను అంతకుముందు మనం శ్లోక 1లో రెండో భాగంలో చెప్పుకున్న విషయానికి కొనసాగింపుగా ఇది ఇక్కడ ఇచ్చారు. వేర్ వాజ్ సైలెన్స్. ఎందుకంటే అక్కడ సైలెన్స్ అంటే ఎట్లాగుంది? బ్లిస్ ఆఫ్ నాన్ బీయింగ్, రెస్టెడ్ ఇన్ ద బ్లిస్ ఆఫ్ నాన్ బీయింగ్, బ్రహ్మానందమైనటువంటి స్థితిలో విశ్రాంతి కొని ఉన్నది. అంటే ప్రళయ స్థితి ఎలాగుంది అంటే అలాగ ఉంది అని చెప్పారు. మరి ఆ సైలెన్స్ ఏంటి? ఎక్కడుంది ఆ సైలెన్స్? వేర్ వాజ్ సైలెన్స్? వేర్ వర్ ద ఇయర్స్ టు సెన్స్ ఇట్? ఏదైనా కానీ అది ఫీల్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన ఇంద్రియాలు ఉండాలి. మొత్తం 7 ఇంద్రియాలు ఉన్నాయి. ప్రస్తుతానికి 5 ఇంద్రియాలు మనకి వికసించినాయి. ఇంకా 2 ఇంద్రియాలు వికసించవలసి ఉన్నాయి. అంటే పంచభూతాలకి తగినట్లుగా పంచేంద్రియములు. భూతాలు సప్తభూతాలు, అంటే 7 భూతాలు ఉన్నాయి. ఇంకా మిగతా 2 మనకి గమనికలోకి రావాల్సి ఉంది. దాని పట్ల మనం మేల్కాంచవలసి ఉంది. కాబట్టి ఈ పంచేంద్రియాల్లో వేర్ వర్ ద ఇయర్స్ టు సెన్స్ ఇట్? అది ఉందని మనకి ఎలా తెలుస్తుంది? ఆ తెలుసుకునే చెవులు ఎక్కడ ఉన్నాయి? నిశ్శబ్దం అన్నామంటే శబ్దము నిశ్శబ్దానికి సంబంధించి. నిశ్శబ్దాన్ని కూడా మనం వింటూ ఉన్నాం. వింటేనే కదా మనకు తెలిసింది అక్కడ శబ్దం లేదు అని. ఎప్పుడు తెలిసింది? వింటుండగా, చెవులు పనిచేస్తూ ఉండగా శబ్దం ఏమీ లేదు. ఆ శబ్దం లేని స్థితిని నిశ్శబ్దం అన్నాం. మనకి తెలిసిందేంటి? శబ్దము. గడబిడ శబ్దాలు జరుగుతుంటే ఈ శబ్దం ఉంది అని మనకు తెలుస్తూ ఉంటుంది. శబ్దాలు ఆగిపోతే నిశ్శబ్దం అంటాం. అది కూడా మనకి తెలుస్తుంది. Where were the ears to sense it? No, there was neither silence nor sound. అయితే ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారు? సైలెన్స్ లేదు, సౌండ్ లేదు. అంటే అక్కడ బ్లిస్ఫుల్ స్టేట్ కదా. అక్కడ మనం అనుభూతి చెందటానికి మనం వేరుగా లేము. అనుభూతి చెందాలి అంటే మనం వేరుగా ఉండాలి. మనం వేరుగా ఉన్నామంటే మనతో పాటు పంచేంద్రియాలు ఉంటాయి. దానికి సంబంధించి చూడటము, వినడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి సైలెన్స్ లేదు, సౌండ్ లేదు అని చెప్పుకొచ్చారు. మనం ఒక ఉదాహరణ పూర్వకంగా దీన్ని మనకి వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. హైడ్రోజన్, ఆక్సిజన్. ఇప్పుడు హైడ్రోజన్, ఆక్సిజన్ 2 వాయువులు ఉన్నాయి. అవి
కంబైన్ టు ఫార్మ్ వాటర్. అవి కలిసేటప్పుడు కల్లా వాటర్గా మారిపోయింది, స్థితి మారిపోయింది. అసలు అవి ఉన్నాయా లేవా అని కూడా తెలియకుండా సీజ్ టు ఎగ్జిస్ట్, ఏమాత్రం కనబడకుండా అదృశ్యమైపోయింది. వాటర్ మాత్రమే కనిపిస్తుంది మనకి. కాబట్టి అప్పుడు ఈ విషయం వినంగానే 2 వాదనలు మనకి గమనికలోకి వచ్చినాయి. 2 రకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి. ఒకటేమో హైడ్రోజన్, ఆక్సిజన్ ఉన్నాయా లేవా అన్న విషయం. నీరుగా మారిపోయింది కాబట్టి ఇక హైడ్రోజన్, ఆక్సిజన్ లేదు. అవి నశించిపోయినాయి. అవి లేవు కాబట్టే ఇవి ఇక్కడ నీరుగా ఏర్పడింది అని ఒకళ్ళు వాదిస్తున్నారు. ఒకళ్ళేమో మళ్ళా దీన్ని నీటిని వేడి చేస్తే మనం మళ్ళీ వాయువులుగా మారిపోతుంది అది. మరి దాంట్లో వాయువులు లేకపోతే అది వాయువులుగా మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? నీరుగా మారిన వాయువులు నీటిని వేడి చేయగా ఏం జరిగింది? వాయువులుగా వచ్చేసినాయి. కాబట్టి వాయువులు అక్కడ ఉండి ఉండాలి. అంటే అనుమాన ప్రమాణముగా అన్నమాట. అంటే నిప్పులేందే పొగ రాదు అని ఎట్లాగైతే మనం చెప్పుకుంటాము. అట్లా తర్వాత ఈ వాయువులు వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ నీటిలో వాయువులు ఉన్నాయి అని కొంతమంది వాదిస్తున్నారు. కొంతమందేమో నీరు ఏర్పడింది కాబట్టి వాయువులది అయిపోయింది. వాయువుల యొక్క స్థితి ఇక్కడ లేదు. వాయువులు అన్నది ఇక్కడ లేదు అని కొంతమంది వాదిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు వాదనలో కూడా కొంత లోటు ఉంది. రియల్ కండిషన్ ఆఫ్ ఎ థింగ్ అది వీళ్ళ దగ్గర రావటం లేదు. ఈ 2 వాదనలు మనకు వినిపించడం లేదు. But neither side is able to form the faintest conception of the real condition of a thing. కొంచెంగా కూడా బలహీనంగా ఫెయింటెస్ట్ నెమ్మదిగా కూడా వినిపించేటట్టుగా లేదన్నమాట. ఇది రియల్ కండిషన్ ఏంటి అన్నది. రియల్ కండిషన్ ఆఫ్ ఎ థింగ్ which has become something else and yet has not ceased to be itself. కాబట్టి ఏది కూడా నశించటము అన్నది లేదు, సీజ్డ్ అన్నది లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టామో అవన్నీ దాంట్లోనే ఉంటాయి. దాంట్లోనే ఉంటూ ఇంకా ఎన్ని కావాలో ఇంకా ఇంకా ఏమేమి బయటికి వ్యక్తమవుతాయో అవి కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. ఒక మొగ్గ వికసించింది, ఎన్ని రేకులు వచ్చినాయి? ఆ మొగ్గను బట్టి, ఆ పుష్పాన్ని బట్టి ఒక్కొక్క రకం పుష్పం ఒక్కొక్క రకమైన రేకులు కలిగి ఉంటాయి. ఆ రేకులన్నీ అంతకుముందు కలిసిపోయి ఉన్నాయి, ఒకే మొగ్గగా ఉంది. ఇప్పుడు రేకులు వచ్చినాయి. మరి రేకులు అంతకు ముందు లేవా? రేకులు ఉన్నాయి. రేకులు ఉండబట్టే, అంటే నీటి స్థితి వాయువుల్లో ఉండబట్టే వాయువులు కలిసి కలయిగానే ఆ కలయిక వల్ల, వాయువుల కలయిక వల్ల నీరు ఏర్పడింది. నీటిలో భూతత్వం స్థూలంగా మారే తత్వము ఉండబట్టే అది మంచుగడ్డగా మారింది. నీరు మంచుగడ్డగా మారింది. ఇప్పుడు ఈ మంచుగడ్డలో ఏమేమి ఉన్నాయి? అసలు ఇక్కడ ఎక్కడ మొదలైందో ఈ వ్యవహారం అంతా అవన్నీ కలుపుకొని ఈ మంచుగడ్డలో ఉన్నాయి. ఎక్కడికైనా కానీ, ఎక్కడ ఏ స్థితిలో దేన్ని చూసినా కానీ అది ఆ స్థితికి రావడానికి వెనక ఏమేమైతే ఉన్నాయో మొత్తం దాంట్లో ఉంటాయి.
దాంట్లో లేకపోతే ఇది ఇట్లాగా నిలబడటానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇంకా స్పష్టంగా మనకి తెలియటానికి ఒక చిన్న కథ లాంటిది ఒక ఉదాహరణ చెప్పుకుందాం మనం. వర్డ్ మేడ్ ఫ్లష్ అని ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఈ విషయాన్ని ఉటంకించారనమాట. ఉదాహరించారు ఈ విషయాన్ని. దాన్ని ఒకసారి మనం చదువుకుందాం. తత్వమసి. తత్ త్వం అసి. అదే నీవై ఉన్నావు. అంటే చిట్ట చివరిగా మనం ఉన్నామని అనుకుంటున్నాం కదా! చిట్ట చివరి స్థితి మనది. మనం ఇక్కడికి ఇలాగ రావడానికి ఒక మానవుడిగా రావడానికి ముందు బ్రహ్మాండం మనకు 2 భాగాలుగా ఇచ్చారు కదా! ఇదంతా. సీక్రెట్ డాక్టర్‌ను 2 భాగాలుగా అందివ్వబడింది. ఒకటి కాస్మోజెనసిస్, 2 యాంథ్రోపోజెనసిస్. విశ్వ పరిణామము అంటే బ్రహ్మాండోత్పత్తి క్రమము. ఈ బ్రహ్మాండం అంతా వచ్చాక దాంట్లో భాగంగా ఉన్న మానవుడి యొక్క పరిణామము. మానవుడు రావటం. కాబట్టి బ్రహ్మాండంలో ఏవేవైతే ఉన్నాయో సమస్తము ఈ మానవుడిలో ఉన్నాయి. మనలో ఉండబట్టే ఈ బ్రహ్మాండంలో మనం తిరగగలుగుతున్నాం. అందువల్ల అదేంటి తత్ అది త్వం నేను అది నీవు అసి అయి ఉన్నావు. అదే నీవు అయి ఉన్నావు. అది తత్వమసి. అది అంటే ఈ మొత్తానికి ఆధారమైంది తత్ అంటాం. దట్ ఇంగ్లీష్‌లో దట్, సంస్కృతంలో తత్. అదే నీవై ఉన్నావు. అంటే ఏదైతే ఉందో అదే ఇక్కడ దాకా రూపాలు మార్చుకుంటూ వచ్చింది. కాబట్టి ఆ అది ఏదైతే ఉందో అని అనుకుంటున్నామో, అది ఉందని మనం చెప్పడానికి మనం ఉండము. అది ఇక్కడ అది ఇగో ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి, మనమందరం ఇక ఈ సృష్టి అంతా ఇలాగా నిలబడి ఉంది. ఈ సృష్టిలో సమస్తము అది ఉంది కాబట్టి, ఈ సృష్టి అంతా నిలబడి ఉంది. వాయువులు ఉన్నాయి కాబట్టి జలం అలాగా నిలబడి ఉంది. జలం ఉంది కాబట్టి మంచుగడ్డ అలాగా నిలబడి ఉంది. ఈ జలము అలాగే వాయువులు, జలము, మంచుగడ్డ ఇవన్నీ ఆ వాయువుల కన్నా ఇంకా వెనక ఉన్నది ఏదైతే ఉందో ఆ చోటు, ఆ చోటులో ఉన్న అణువులు, ఈ చోటు ఎక్కడి నుంచి వచ్చిందో అంటే ప్రకృతి పురుషుడి నుంచి ఈ మొత్తం ఎలాగైతే ఆవిర్భవించిందో ఆ ప్రకృతి పురుషుడు. ఆ ప్రకృతి పురుషుడు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ ఒకే ఒకటి ఏదైతే ఉందో అది మొత్తం అది ఫస్ట్ ఉండాలి. అన్నిట్లోనూ ఉండాలి అది. దాంట్లోనే ఇది జరుగుతూ ఉంది. దా ఈ జరిగిన వాటిలన్నిట్లోనూ అది నిండి ఉన్నది. అసలైన రియల్ కండిషన్ ఆఫ్ ఎ థింగ్. ఏ వస్తువైనా కానీ దాని యొక్క యథార్థ స్థితి ఇది. అంతేగాని దాని నుంచి ఇది వచ్చింది కాబట్టి అది మాయమైపోయింది కాబట్టి అది లేదు. ఇప్పుడు మనకు ఎదురుగా ఉన్న నీరే నిజం అనటానికి లేదు. ఎందుకు లేదో, ఎందుకు కాదో ఇదిగో ఇది వింటే మనకు అర్థమవుతుంది. తత్ దట్ అది త్వం నీవు అసి అయి ఉన్నావు. అదే నీవై ఉన్నావు. ఎట్లాగా? పిల్లవాడు ఐస్ ముక్కను తల్లికి చూపిస్తూ ఇది ఏమిటి అని అడిగాను. అది ఐస్ అని తల్లి చెప్పగా ఐసులో ఏముంది అని మరలా అడిగాను. తల్లి నీటిని కలిగి ఉన్నది అని యాదాలాపముగా అన్నది. వెంటనే పిల్లవాడు ఐసులో ఉన్న నీటిని చూడడం కోసం ముక్కలు ముక్కలుగా చేయగా చివరికంతా కరిగిపోయి నీరుగా మారినది. ఐసులో నీటిని చూద్దామనుకున్న పిల్లవాడు ఐసు కరిగి నీరుగా మిగలడం చూసి తల్లితో నీటిని కలిగి ఉన్న ఐస్ ఏది అని మరలా మరలా అడిగింది. వాడికి 2 కావాలి. 2 వెంటనే కనపడాలి. 2 కనపడాలి. 2 కనపడలే. ఒకటే కనపడింది.
మరి తల్లి ఏం చెప్పింది? ఐస్ ఐస్‌లో ఏముంది అని అడిగాడు పిల్లవాడు. అడిగితే నీరుందని చెప్పింది. మరి నీరుండాలి కదా! ఏది నీరు? అని పిల్లవాడి యొక్క సందేహం. అప్పుడు తల్లి తప్పనిసరిగా ఉన్న విషయం చెప్తుంది. రియల్ థింగ్. ఇదేమో అంతకుముందుది ఇద్దరి యొక్క వాదనలకి సంబంధించిన విషయం. వాయువులు ఉన్నాయా? లేవా? ఇట్లాగా చెప్పడం. జలము ఉందా? లేదా? మంచుగడ్డ, జలానికి ఉన్న సంబంధం ఏంటి? వాటి గురించి వాదించుకోవటం. కానీ రియల్ థింగ్ ఏంటది? ఉన్న విషయం చెబుతూ, ఒరేయ్ నాన్న, ఐస్ అంటేనే నీరు. ఐస్ అని వేరుగా ఒక వస్తువుగా లేదు. మనం చూస్తున్న ఐసు నీరు గడ్డగట్టగా ఏర్పడినది. కాబట్టి ఉంటే నీరుగానో లేక ఐసుగానో ఉంటుంది. కానీ నీరు, ఐసు 2గా ఉండవు. నీరే ఐసుగా మారినది. పేరు, స్థితి మాత్రమే మారినది. ఏ స్థితిలో ఉన్నా ఉండేది నీరే. అంటే ఏ స్థితిలో ఉన్నా వాయువులే. ఇప్పుడు దీన్ని మనం దానికి జత చేసుకుంటే సరే, అది కూడా వస్తుంది. అక్కడ చెప్పుకుందాం. ఇప్పుడు క్లియర్ గానే ఉంది కదా మనకి. ఏ స్థితిలో ఉన్నా నీరు, మంచుగడ్డ ఈ రెండింటిని మనం కలిపి చూస్తూ ఉంటే ఎప్పుడైనా కానీ ఏది ఉంది? నీరే ఉంది. మంచుగడ్డ అనేది వేరుగా లేదు. స్థితి భేదం చేత మనకు అలా కనిపించింది అంతే. గడ్డగట్టినట్టు ఉంది. గడ్డగట్టంగానే మనం అది లక్షణాలు మారిపోయినాయి కాబట్టి అది వేరుగా ఉంది అని అనుకుంటున్నాం మనం. కాబట్టి అదంతా నీటితోనే నిండి ఉంది. నీరు తప్ప దాంట్లో ఇంకేమీ లేదు కదా! కాబట్టి నీరులో నీరే ఉంది. మంచుగడ్డలో నీరే ఉంది. నీరు తప్ప ఇంకొక వస్తువు అక్కడ లేదు. అది అసలైన రియల్ కండిషన్ ఆఫ్ ఎ థింగ్. వాస్తవ స్థితి. ఆ రెండిటి వరకు చూస్తే దేనితో అయితే అది తయారైందని అనుకుంటున్నామో, మనకు ఎదురుగా ఉన్న వస్తువు ఐసు, మంచుగడ్డ. అది దేనితో వచ్చింది అనుకుంటున్నాం? నీటితో వచ్చింది. కాబట్టి నీరు తప్ప ఇంకొకటి అక్కడ లేదు. ఇది రియల్ థింగ్, రియల్ కండిషన్ ఆఫ్ ఎ థింగ్. వాస్తవ యథార్థ స్థితి. అంతేగాని ఆ రెండిటిని పట్టుకుని అది అక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది అని చెప్పడానికి కాదు. ఉన్నదే నీరు ఆ రెండిటికి మధ్యన. సరే, ఆ పిల్లవాడే విద్యార్థిగా ఉపాధ్యాయుడు. సరే, వాడి వయసు పెరిగింది. స్కూల్లో వేశారు. స్కూల్లో వాడికి ఆ అనుమానం ఇంకా పీకుతూనే ఉంది వాడిని. సరే, టీచర్ని, ఉపాధ్యాయుని అడిగాడు. నీటిలో ఏముంది అని అడిగాను. నీటిలో ఆక్సిజన్, హైడ్రోజన్ వాయువులు కలవు అని సమాధానం చెప్పను. లేకపోతే ఆ రెండింటి కలయిక వల్ల అనుకుంటున్నాం కదా నీరు వచ్చిందని. కాబట్టి ఆ రెండే ఉన్నాయి దాంట్లో అని చెప్పింది. ఆ వాయువులను చూచుటకు నీటిని మరగించగా, నీటిలో చూద్దామని వాడు అంతకుముందు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? మంచుగడ్డలో నీటిని చూద్దామని ప్రయత్నం చేశాడు. అక్కడ కుదరలేదు. నీరు తప్ప ఇంకొకటి లేదన్న విషయం అర్థమైంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ నీటిలో ఏముంది అని ఇప్పుడు టీచర్ని అడిగాడు. తర్వాత స్టెప్, నీటిలో ఏముంది అని అడిగితే వాయువులు ఉన్నాయి అని చెప్పింది. అయితే ఆ వాయువులను చూడాలి, నీటిలో వాయువులను చూడాలి అంటే ఒకే చోట రెండింటిని చూడాలని వాడి యొక్క తాపత్రయం. అలా చెప్తున్నారు కదా వాడికి. అందుకు వాడు ప్రశ్న వచ్చింది. ప్రశ్న అడిగితే ఏం చెప్తున్నాడు? దాంట్లో ఇది ఉందండి అని చెప్తున్నారు. అంటే రెండు అక్కడ ఉంటున్నాయని అన్నట్టుగా చెప్తున్నారు కదా. కాబట్టి దాంట్లో దీన్ని చూద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. మంచుగడ్డలో నీటిని చూద్దాం అన్నాడు, కుదరలేదు. ఇప్పుడు నీటిలో వాయువులను చూద్దాం, సరే కూర్చున్నాడు. ఆ వాయువులను చూచుటకు నీటిని మరిగించగా నీరు హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువులుగా విడిపోయాయి.
అప్పుడు ఆ విద్యార్థి నీరేది అని ప్రశ్నించాను. అప్పుడు అక్కడ తల్లిలాగానే ఇక్కడ ఉపాధ్యాయుడు ఏం చెప్పాడు? హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువుల కలయికయే నీరుగా ఏర్పడుచున్నది. నీరు అనే ఒక వస్తువు విడిగా లేదు అని ఉపాధ్యాయుడు చెప్పాడు. అంటే ఉన్నదేంటి? వాయువులే. నీరనేది కొత్తగా ఎక్కడా లేదు. వాటి కలయిక వల్ల టెంపరరీగా తాత్కాలికంగా నీరు ఏర్పడుతుంది. మళ్ళీ దాని స్థితి మారిపోయి మళ్ళీ వాయువులుగా వెళ్ళిపోతుంది. అట్లాగెళ్ళేటప్పుడు దాని నిండా ఉన్నది వాయువులే. ఎప్పుడు చూసుకున్నా వాయువులు తప్ప ఇంకొకటి లేదు. మనకి స్థితి భేదం చేత కొంచెం వేరే రకంగా కనిపించవచ్చు. సూక్ష్మ రూపంలో ఉన్న వాయువుల కలయికతో నీరు ఏర్పడినది. ఆ నీరే మరింత ఘనీభవించి ఐస్ ముక్కగా ఏర్పడుచున్నది. ఒకే వస్తువు సూక్ష్మ రూపము నుండి స్థూల రూపంలోనికి స్థితులు మారుచున్నవని విద్యార్థి గ్రహించాడు. కాబట్టి మంచుగడ్డలో కూడా ఏమున్నాయి ఇప్పుడు? వాయువులే. ది రియల్ కండిషన్ ఆఫ్ ఎ థింగ్. ఇప్పుడు మనం ఏంటి? దాన్ని కొంచెం వెనక్కి, ఒక్క అడుగు వెనక్కి వేసి అదండి అది ఇదిగా మారిందండి అని చెప్తున్నాం మనం. ఐస్ గడ్డ, నీరు ఐస్ గడ్డగా మారిందండి, మంచుగడ్డగా మారింది. ఆ రెండిటి వరకే చెప్తున్నాం. వాళ్ళ నీటి దగ్గరకు వచ్చినప్పుడు నీరు ఆ వాయువుల కలయికయే నీరండి అని చెప్తున్నాం. కానీ ఈ వాయువుల్లో నీరు ఉంది, వాయువుల్లో మంచుగడ్డ ఉంది. వాయువుల్లో మంచుగడ్డ ఉంది కాబట్టి అది ఘనీభవించి చివరికి మంచుగడ్డగా మనకి దర్శనమిచ్చింది. వాయువుల్లో మంచుగడ్డ లేకపోతే, ఆ స్థితి లేకపోతే ఇక్కడ కనిపించడానికి అవకాశం లేదు. అలాగే వాయువుల్లో జలస్థితి ఉంది కాబట్టి జలము మనకి ఎదురుగా కనిపించింది. ఆ పిల్లవాడే పెద్దవాడై సైంటిస్టుగా భగవంతుని, అంటే మనం ఊరికే అలా ఊహిద్దాం. సరే, ఏంటి నీ సంగతి అని మనం భగవంతుణ్ణి ప్రార్థించినట్టుగా. ఏంటి గోలంతా మాకేం అర్థం కావటం లేదు. ప్రభు, ఆక్సిజన్, హైడ్రోజన్ అని పిలువబడుతున్న వాయువులేమిటి అని అడిగాను. ఇప్పుడు కొద్దిగా క్లారిటీ వస్తుంది వాడికి. ఐస్ గడ్డ ఏంటి, మంచుగడ్డ ఏంటి అనేది నీరు తప్ప ఇంకొకటి లేదు అని అర్థమైంది అక్కడ. నీటి దగ్గరికి వస్తే వాయువులు తప్ప ఇంకొకటి లేదు అన్నది అర్థమైంది. మరి ఈ వాయువుల సంగతి ఏంటి? ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే మంచుగడ్డ జలం కనిపిస్తేనేమో అసలు జలమే లేదు. ఊరికే అలాగా టెంపరరీగా మనకు కనిపిస్తుంది. మళ్ళీ మాయమైపోతుంది. అది జలమని ప్రత్యేకంగా లేదు. జలమున్నా అక్కడ ఉన్నది వాయువులే అని అక్కడ ఘంటాపదంగా చెబుతున్నారు. మళ్ళీ మంచుగడ్డ దగ్గరికొస్తే మంచుగడ్డలో జలం తప్పితే ఇంకొకటి లేదు. జలమే దాంట్లో ఉంది. జలమే దాంట్లో ఉంది అంటే అర్థం ఏంటి? వాయువులే దాంట్లో ఉన్నాయి. అంటే యాతావాత చివరికి ఏం తేలింది మనకి? వాయువులు తప్ప ఇంకొకటి ఇక్కడ లేదు. కొంత కలయిక ద్వారా తాత్కాలికంగా ఆ స్థితులు మారుతున్నాయి తప్పితే మొత్తంగా ఉన్నది వాయువులు. ఆక్సిజన్, హైడ్రోజన్ వాయువులే మొత్తం నిండి ఉన్నాయి. దాంట్లోనే ఇదంతా జరుగుతూ ఉంది అన్నది ఇప్పటి వరకు మనకు అర్థమైంది. ఇప్పుడు ఈ వాయువులేంటి? ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి మరి అని మరి ఇంకెవరిని అడుగుతాం? ఇప్పుడు ఇది తల్లి చెప్పే సమాధానం కాదు, ఉపాధ్యాయుడు చెప్పే సమాధానం కాదు. అందుకనే నేరుగా ఈ మొత్తానికి ఆధారమైన వాడు ఎవరైతే ఉన్నారో, దైవం అని ఎవరినైతే అనుకుంటున్నామో ఆ దైవాన్నే ప్రశ్నిస్తున్నాడు భగవంతుడిని. ఏంటి వాయువులంటే ఏంటి అని అడిగాను. భగవానుడు చిరునవ్వుతో చెప్పాను, ఆ వాయువులు విశ్వము అంతటా వ్యాపించి ఉన్న మాలిక్యూల్స్ గా ఉన్నవి. దానికి సైంటిస్టు, అయితే మీ రక్తము, మీ దేహము ఏ రకమైన మాలిక్యూల్స్ తో తయారైనవి అని ప్రశ్నించగా భగవానుడు అవే మాలిక్యూల్స్ లేక వాయువులు
లేక ప్రకృతి మూల ధర్మములతోనే నా రక్తము నా దేహము కూడా కూడి ఉన్నది. ఎందుకనగా నేను విశ్వము రెండుగా ఉన్న ఒకటే. ఐసు నీరు వలె, నీరు వాయువుల వలె అని సందేహ నివృత్తి చేస్తూ సైంటిస్టులోని జ్ఞానమును మేలుకొలిపి నిజస్థితిని అనుభూతికి తెచ్చాను. ఇక్కడ వాదించడం కాకుండా అనుభూతి మార్గంలో మనకు అనుభూతి తీసుకురావడం, వాదించడం కాకుండా ఆ రియల్ కండిషన్ ఆఫ్ థింగ్ ని వివరిస్తూ దాంతో మనం చక్కటి అనుభూతిని కలిగించాడు ఆ సైంటిస్ట్‌కి. అట్లాగే మనం కూడా ఆ అనుభూతి నిజస్థితిని అనుభూతికి తెచ్చాం. ఈ సమాధానంతో మనకి ఆ అనుభూతి కలగటం జరిగింది. దీనిని బట్టి భగవతత్వమే సృష్టిగా దిగి వచ్చినని అర్థమవుతున్నది. అనగా ఒకే నేను అనేక నేనులు అయినవి. వాయువులు జలమైనట్టు, జలములు మంచుగడ్డ అయినట్టు, పృథివీ అయినట్టు అట్లాగా ఇవన్నీ టెంపరరీ స్థితులు, తాత్కాలిక స్థితులు ఇవి. అసలు మూలమైన మూలతత్వం ఏదైతే ఉంది ఆ భగవతత్వమే. భగవతత్వమే ప్రకృతి పురుషుడుగా ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్. ఈ సృష్టికి ముందున్నటువంటి మూలతత్వాలు అవి. రెండుగా ప్రకృతి పురుషుడుగా ఆ మూలతత్వం నుంచి బయలుపడాలి. ఇద్దరు ఉన్నారని చెప్తే అక్కడ ఏంటి? ఆ ఇద్దరిలోనూ ఉన్నది ఒకడే. ఒకడే రెండుగా భాషిస్తున్నాడు ఇక్కడ. నేను అలా రెండుగా భాషించడం దేనికోసం? అనేకత్వం కోసం, పెక్కులవటం కోసం. ఇట్లా అనేక నేనులు అయిపోయినాయి ఇదంతా. కానీ మొత్తంలో ఉన్నది ఒకే నేను. ఈ మనం ఏ వస్తువు తీసుకున్నా దానికన్నా ఒక్క అడుగు వెనక్కి వేసి అక్కడి నుంచి ఆ వస్తువు, అక్కడ ఉన్న వస్తువు ఈ వస్తువుగా మారింది అని మనం అంతవరకే మనకు అర్థమవుతుంది మామూలుగా సామాన్యంగా. కానీ ఇట్లా వెనక్కి వెనక్కి వెళితే ఆ వస్తువు ఎలాగా వచ్చింది మరి? ఆ వస్తువు ఎలాగా వచ్చింది? వెనక్కి 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 వెళితే ఒక్క చోట మొత్తానికి ఆధారమైన వాడు ఎవరైతే ఉన్నారో వాడే ఈ విధంగా స్థితులు మారుతూ ఇట్లా పృథ్వీతత్వంగా ఈ సృష్టిగా వ్యక్తమవుతున్నాడు. కాబట్టి ఐస్ గడ్డలో మనం నీరు ఉంది అంటే నీరు లేదు. మరి మనకి కొంతమందికి ఏమో నీరు కనపట్లేదు. కానీ అనుమాన ప్రమాణంతో నీరు ఉండాలండి. నీరు లేకపోతే ఈ ఐస్ గడ్డ అక్కడ ఉండటానికి అవకాశం లేదు అని చెప్పి వాదిస్తున్నారు. కాబట్టి ఎందుకు ఇట్లాగా జరుగుతుంది అంటే మొత్తానికి సంబంధించిన ఒక్కటే రియల్ కండిషన్ ఆఫ్ థింగ్. ఏ వస్తువైనా కానీ అది ఆ వస్తువు ఆ స్థితిలో అక్కడ ఉండడానికి ఆధారమైంది ఈ సమస్తానికి సంబంధించింది ఏదైతే ఉందో అదే అక్కడ ఆ రూపంలో నిలిచి ఉంది. అది ఏదైనా కావచ్చు. ఒక చిన్న ఇసుక రేణువు కావచ్చు, చిన్న ఈగ కావచ్చు, గడ్డిపోచ కావచ్చు, ఏదైతేనేమి అక్కడ కనపడే సమస్తం. గడ్డిపోచ మనకి మరి ఇక్కడ మంచుగడ్డ అక్కడ ఏముందని అంటున్నాం? ఇది కాదనేది తెలిసిపోయింది కదా. నీరు ఒక్కటే మంచుగడ్డలో ఉంది, అది కూడా లేదు. ఇప్పుడు నీటిని చూద్దామని కదా మరి మంచుగడ్డని పగలగొట్టాడు. మంచుగడ్డను పగలగొడితే నీరు ఒక్కటే దర్శనం ఇచ్చింది. మంచుగడ్డ మాయమైపోయింది. కాబట్టి
మంచుగడ్డగా ఉన్న నీరే అక్కడ ఉంది. నీరుగా ఉన్న నీరే అక్కడ ఉంది. అట్లాగే గడ్డిపోచగా ఉన్న అక్కడ ఆ గడ్డిపోచ ఎక్కడైతే ఆ మొత్తానికి సంబంధించిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడే అక్కడ ఉంది. గడ్డిపోచలో కూడా. రకరకాల స్థితుల్లో రకరకాల వీటిగా మారుతూ తాత్కాలిక స్థితులుగా అవి అక్కడ అలాగా ఉంచబడ్డట్టు అంతకంటే ఉంటాయి. ఏది చూసినా గానీ ఇక్కడ సమస్తము ఆ ఒక్కడితోనే నిండి ఉంది. అందువల్లే అవి స్థితులు మారుతూ పృథ్వీ స్థితికి వచ్చింది. మళ్ళీ పృథ్వీ స్థితి వెనక్కి వెళుతూ ఏకత్వ స్థితికి వెళుతుంది. అది ఇక్కడ మనకి చెప్పబడుతుంది. అంటే పరిస్థితిలో ఉన్న మనం పరిస్థితి గురించి వివరించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అంత హడావుడి ఉండదు కాబట్టి మనకి పరిస్థితిలో వచ్చేటప్పటికల్లా ఇవన్నీ వచ్చాయో ఇవన్నీ ఎట్లాగా ఆవిర్భవిస్తూ ఉన్నాయో ఒక్కొక్క విషయం మొత్తం 7 లోకాలు ఆ లోకాలకి సంబంధించిన విషయాలు స్థూలలోకము ఈ ఉన్న ఇక్కడ పరిణామం అంతా మనం చెప్పుకోవాలి. ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు అయిపోతాయి. చాలా గందరగోళం పడిపోయి అసలు మొత్తం విషయం మనం మర్చిపోవడానికి అవకాశం కొన్ని గుర్తు పెట్టుకో ఇక్కడ అది మనం అవును అని మనం నిర్ణయం అవునా కాదా అనేది మనమే ఆలోచిస్తే మనకి సామాన్య మామూలు కామన్ సెన్స్ పాయింట్. పెద్ద తెలివితేటలేమీ అక్కర్లేదు మనకి. కాబట్టి ఉన్నది ఒకటే, సమస్తము ఒకటితోనే నిండి ఉన్నది. స్థితుల భేదం తప్పితే ఇంకొకటి లేదు అన్న విషయం. ఆ విధంగా మనం చుట్టూ ఉన్న వాటిని దర్శిస్తూ అయితే ఇక్కడ మనకి 2 రకాలుగా కనిపిస్తుంది. ఒకటేమో ఈ మొత్తానికి సంబంధించిన విషయం ఒకటి ఉంది. రెండోది అంతవరకు పరిమితంగా ఉన్నటువంటి ఆ వస్తువుకు సంబంధించిన బాహ్య ఆకారంతో ఉన్నటువంటిది ఒకటి ఉంది. కాబట్టి బాహ్యాకారాన్ని మనం చూస్తూ అలా అన్ని రకాల బాహ్యాకారాన్ని చూస్తూ అది మొత్తంతో ఎలాగ కలిసి ఉందో దాన్ని కూడా గుర్తుపెట్టుకుంటూ ఆ మొత్తమే ఇట్లా మనం ఘనీభవించేటప్పుడు కల్లా ఇదిగో ఈ రూపం ఏర్పడింది. సూక్ష్మం నుంచి స్థూలానికి ఈ విధంగా వచ్చింది. మొత్తం ఏదైతే ఉందో అది ఈ విధంగా ఇలా ఈ రూపంలోకి వచ్చింది. ఈ రూపంతోనే నిండి ఉంది అదంతా. అట్లా మనం దర్శిస్తూ మన చుట్టూ భాగవతం కూడా అదే మనకి చెప్తూ ఉంది. మిగతా మన కర్తవ్యాలు, మన మామూలు పనులు అవన్నీ చేసుకుంటూ వెళ్తాం. ఇది దీని యొక్క ఎరుకతో ఇదే మనం మర్చిపోయిన విషయం. మనం దేనికి సంబంధించిన వాళ్ళము మర్చిపోవటం వల్లే ఈ అనేకత్వంలో ఈ గందరగోళంలో మనం పడవలసి వచ్చింది. ఇది ఉండేటప్పటికల్లా ఇంకెప్పుడు ప్రత్యేకంగా నా కోసం అన్నది లేదు ఇక. ఈ సమస్తానికి సంబంధించింది ఏదైతే ఉందో దానికోసమే మనం పని చేస్తూ ఉంటాం. ఎందుకంటే దాని నుంచి విడిపడినట్టుగా మనకు అనిపిస్తుంది కాబట్టి రెండుగా ఇక్కడ దర్శనం ఇస్తుంది కాబట్టి అంటే ఆయన్ని దర్శించడానికి మనం వేరుగా ఉన్నాం ఇక్కడ. వస్తువులు ఇంత అనేకత్వాన్ని మనం గమనిస్తూ ఉన్నాం, మనం దర్శిస్తూ ఉన్నాం. ఈ అనేకత్వం అంతా ఒకదానికి సంబంధించింది అన్నది కూడా మనం దర్శిస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం ఈ అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శిస్తూ అనేకత్వానికి సంబంధించిన విషయాలతో మనం మన జీవితాన్ని సాగిస్తూ ఉండటం. అంతకు మించి ఇంకా ఏమీ లేదు ఇక్కడ.
ఉన్న విషయం అది. మీకొచ్చే ఆలోచన తగినట్టుగా నడుస్తూ ఉండండి, పర్వాలేదు. అదంతా ఆయన కోసం అన్నదానికి ఆయనకి సమాధానం చేయడం మొత్తం. మొత్తం ఆ అగ్నిహోత్రంలో వేస్తూ ఉండడం, ఏదొచ్చినా ఆ అగ్నిహోత్రంలో వేసేయడం. అప్పుడు చక్కటి అనుభూతితో మనం జీవితాన్ని గడుపుతుండటం. ఇంకా మనకి ప్రత్యేకంగా అది కావాలి, ఇది కావాలి, మోక్షం కావాలి, లేకపోతే మంచివాళ్ళుగా మంచి లక్షణాలు ఉండాలండి మాలో. కానీ వీటి కోసం మనం వెంపర్లాడాల్సిన అవసరం ఎక్కడా లేదిక. ఇక మనం మనకొచ్చే ఆలోచనలే పూర్తిగా ఈ ప్రకృతి నియమ నిబంధనలకి, సృష్టి యొక్క ధర్మాలకి అనుగుణంగా వచ్చేస్తుంటాయి. ఎందుకంటే దాంతో ఒకటైపోయాం. మన ద్వారా ఏం పనులు జరగాలో అవి జరిగిపోతూ ఉంటాయి. మనం ఎందుకెక్కడున్నాం? ఇప్పుడు వీటన్నిటిని చూస్తూ, వీటన్నిటిలో నన్ను నేను దర్శించుకుంటూ, ఆనందంగా అలా కూర్చోడానికి, నన్ను నేను దర్శించుకోవడానికి. అది తాను పెక్కులెందుకు అవ్వటం? ఒక్కడే ఉంటే దర్శించుకోవడానికి లేదు గదా! ఉన్నది ఒక్కడే. ఇంక ఒకడికి ఉన్నాడు అని చెప్పడానికి కూడా ఎవ్వరు లేరక్కడ. అందువల్ల ఇట్లాగ ఉండేటప్పుడు కల్లా అనేకత్వం వచ్చేసింది చక్కగా. అన్నీ ఒక ఆటలాగా ఇవన్నీ. ఎంతోమందున్నారు ఆడుకోవటానికి ఇప్పుడు. ఒక ఆటలాగా జీవితాన్ని గడపటం. The real condition of a thing which has become something else and yet has not ceased to be itself. ఏది గూడా ఎక్కడ అక్కడికక్కడ సీజ్డ్ టు ఎగ్జిస్ట్, ఆగిపోవటం అన్నది లేదు. నాశనం అయిపోవటం అన్నది లేదు. సృష్టిలో ఏది గూడా నాశనం అయిపోవటానికి అన్నది లేదు. స్థితి మార్పు లేతే ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మారటమే తప్పితే, అవసరమైనప్పుడు ఇలాగ కూడుకుంటాం. ఇలా దేహం వస్తుంది. ఈ దేహాణువులే మరలా ఇప్పుడు మరణించితే, ఈ దేహాణువులన్నీ ఎక్కడెక్కడ ఆయా స్థానాల్లోకి వెళ్ళిపోతాయి. ఆయా స్థలాల్లోకి వెళ్ళిపోతాయి. ఎక్కడి నుంచైతే ఇవి తీసుకొని తయారు చేశాడో, ఈ దేహం తయారు చేయబడిందో, మళ్ళీ అక్కడికక్కడికి వెళ్ళిపోతాయి. ఎవరి ఆళ్ళకి ఇచ్చేసినట్టు అయిపోతుంది. మళ్ళీ దేహం మళ్ళీ మనం పునర్జన్మప్పుడు మళ్ళీ దేహం కూడుకోవటానికి మళ్ళీ ఈ అణువులే. అంటే మనకి ఈ అణువులు దేహాణువులేంటి? ప్రతి జన్మకి కొంత మెరుగైన స్థితిలోకి వెళుతున్నాం మనం. ఆ మె ఆ మెరుగైన స్థితి ఏదైతే ఉందో, దేహాత్మ ఎంతవరకు అభివృద్ధి చెందుతూ ఉందో, దానికి తగిన విధంగా ఈ దేహాణువులు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. దేహాణువులు కూడా పరిపూర్ణం అవ్వడానికి ముందుకు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి, ఈ చోటులో ఉన్నటువంటి అణువులన్నీ ఒకే స్థితికి సంబంధించినవి కావు. వీటికి తగిన విధంగా ఆ అణువులు మళ్ళీ దేహానికి నిర్మాణం చేయటానికి కూడుకుంటాయి. సో, మనం క్రితం జన్మలో ఏ అణువులతో తయారైన దేహంతో తిరిగామో, ఆ అణువులే మరలా ఇక్కడ దేహం కట్టుకుని మరింత మెరుగ్గా ఈ జన్మ ముందుకు వెళ్ళటానికి వీలవుతుంది. అట్లా ఒక్కొక్క జన్మలో కొంచెం కొంచెంగా వికాసం చెందుతూ పరిపూర్ణమైపోవటం. అంటే దేహాత్మ పరిపూర్ణమైపోవటం అంటే జీవాత్మతో పూర్తిగా కలిసిపోవటం. ఇప్పుడు జీవాత్మతో పూర్తిగా కలిసిపోయేటప్పటికల్లా ఆ కారణ శరీరం పూర్తిగా పరిపూర్ణమైపోయి అప్పుడేం జరుగుతుంది? తురియాత్మతో కలిసిపోవటం. తురియాత్మగా మారిపోవటం. ఈ పృథివీ అంటే మంచుగడ్డ జలముగా, జలము వాయువులుగా, వాయువులు చోటుగా ఇట్లా వెనక్కి వెనక్కి వెళ్ళినట్టుగానే ఈ ఇది గూడా మాదిరిగా జరుగుతుంది. అందుకే ఆయన మాలిక్యూల్స్, ఈ చోటులో ఉన్న మాలిక్యూల్సే నా దేహం.
నా దేహానికి సంబంధించింది, నా రక్తము, నా దేహము, ఈ విశ్వమే. ఎందుకంటే విశ్వమంతా ఆయనే ఉంది. ఆయనకంటూ ప్రత్యేకంగా దేహం లేదు. ఆయన దేహం అంటే ఈ మొత్తం విశ్వము. ఈ చోటంతా ఆయన పూర్తిగా వ్యాపించి ఉన్నాడు. ఎట్లాగా వ్యాపించున్నాడంటే 3 అడుగులతో వ్యాపించున్నాడు అన్నట్టుగా. అందుకని దానికి సంకేతంగా అక్కడ 3 అడుగులని. ఓకే. Existence as water may be said to be for oxygen and hydrogen. అంటే నీరు ఉంది అనంటే, నీటి యొక్క ఉనికి మనం చూస్తున్నాము అంటే, ఫర్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. అంటే ఆక్సిజన్, హైడ్రోజన్‌ల కలయిక వల్ల నీరు ఏర్పడింది కాబట్టి, ఆ విషయం మనకిప్పుడు అర్థమైంది కాబట్టి, అంటే పరిశోధనల ద్వారా ఏంటి జరిగింది, ఏంటని మనం తెలుసుకుంటే, అంటే సైంటిస్టులు మనకి నిర్ధారణ చేస్తున్నారు. నీరు ఎలాగ ఏర్పడింది? ఇగో ఈ 2 వాయువుల కలయిక వల్ల ఏర్పడింది అని. అయితే అంతకుముందు నుంచి వీటికి సంబంధించిన విషయం ఉంది. ఆయన నుంచి సృష్టి బయలుదేరి అనేకత్వంలోకి ఎలాగా వచ్చిందో, ఆ పంచభూతాలు ఎలాగ ఏర్పడ్డాయో, అదంతా మనకి మరి మన పవిత్ర గ్రంథాలన్నిట్లోనూ, అన్ని జాతులకు సంబంధించిన పవిత్ర గ్రంథాల్లో వర్ణింపబడ్డాయి. కాకపోతే దాన్ని రుజువు చేయటానికి అన్నట్టుగా సైంటిస్టులు పరిశోధనలు చేసి, ఇదిగో దీంట్లో వాయువుల కలయిక వల్ల నీరు ఏర్పడిందండి అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మనకి అర్థమవుతుంది దానివల్ల. అంతకుముందు వాళ్ళు పవిత్ర గ్రంథాల్లో చెప్తే అదంతగా మనకి అంతుబట్టలేదు. ఏమో అన్నట్టుగా మనకు కొంత సందేహం. ఇప్పుడు సైంటిస్టుల వల్ల ఏం జరుగుతుంది? ఆ సందేహ నివృత్తి జరుగుతుంది. నిర్ధారిస్తున్నారు సైంటిస్టులు. పవిత్ర గ్రంథాల్లో చెప్పబడ్డ విషయాలని సైంటిస్టులు నిర్ధారిస్తున్నారు. కాకపోతే ఈ రెండిటిని మనం సమన్వయం చేసుకోవాలి. సైంటిస్టులు ఏం చెప్తున్నారు? వాళ్ళేదో సొంతగా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారా అని కాకుండా, వాళ్ళేదో కనిపెట్టారనంగానే ఈ పవిత్ర గ్రంథాల్లో విషయమంతా అంత ఫాల్ట్ ఏమి లేదు. అవన్నీ పుక్కిటి పురాణాలని, మూఢ విశ్వాసాలని వాటిని ఇక పక్కన పెట్టేసి సైంటిస్టులను ఆరాధించడం, సైంటిస్టులు చెప్పిన విషయాలని పవిత్రంగా మనం అవి చదువుకోవటము అట్లాగా కాకుండా, వాళ్ళకి ఎట్లాగా అందింది అవి? వాళ్ళు ఎట్లా నిర్ధారించగలుగుతున్నారు? దీని యొక్క ఆధారంతో అక్కడ ఉన్న విషయం, ద రియల్ కండిషన్ ఆఫ్ ఎ థింగ్‌ని వాళ్ళు నెమ్మదిగా అది మనకి రుజువులతో సహా అందించడానికి ప్రయత్నం జరుగుతుంది సైంటిస్టుల ద్వారా. కాబట్టి ఈ రెండిటిని మనం సమన్వయం చేసుకోవాలి. సైంటిస్టులు ఏది చెప్పినా, ఋషులు దర్శించినటువంటి పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయమే వీళ్ళు నిర్ధారణ చేస్తున్నారు అన్న విషయానికి రావాలి. ఏ స్టేట్ ఆఫ్ నాన్ బీయింగ్, ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్, ఏ స్టేట్ ఆఫ్ నాన్ బీయింగ్. అంటే వాటర్ దగ్గర చూసేటప్పటికల్లా మనకేంటి? అది లేదు, నాన్ బీయింగ్, అది ఉనికిలో లేదు. ఆక్సిజన్, హైడ్రోజన్ ఉనికిలో లేవు, నాన్ బీయింగ్ స్టేట్. మనం అంతకుముందు నాన్ బీయింగ్ అనే పదం వచ్చింది కదా. ఆ నాన్ బీయింగ్ స్టేట్ లో ఈ ఆక్సిజన్, హైడ్రోజన్ ఉంది. ఏ స్టేట్ ఆఫ్ నాన్ బీయింగ్ విచ్ ఈస్ మోర్ రియల్ బీయింగ్. అంటే లేదు అంటే, ఇప్పుడు లేదు ఉంది, ఈ 2 విషయాలు కదా. ఉంది అంటే ఏంటి? మన పంచేంద్రియాలకు అందితే ఉంది అని చెప్తాం మనం. మన పంచేంద్రియాలకు అందలేదనుకోండి లేదని. కానీ అది మరి వాస్తవమా? మనకు అందలేదు కాబట్టి లేదంటున్నాం. మనం మన పంచేంద్రియాలు ఇంకొంచెం వికాసం చెందినాయనుకోండి, అది కూడా దర్శిస్తాం మనం. ఇక్కడ ఉందని అంత గట్టిగా చెప్పాము. మామూలుగా పంచేంద్రియాలు సామాన్యంగా వికాసం చెంది, మా సామాన్య స్థితిలో ఉన్నటువంటి పంచేంద్రియాలతో మనం చూసినప్పుడు వాటర్ ఉంది అక్కడ. ఆ వాటర్‌లో మనకి కనపడలేదు, ఆక్సిజన్, హైడ్రోజన్. కానీ మన యొక్క పంచేంద్రియాలు వికాసం చెందితే అవి కూడా కనిపిస్తాయి మనకి. అదే కనిపిస్తుందసలు. ఇక
వాటర్ వాటర్ యొక్క చోటు, వాటర్ యొక్క స్థానంలో ఆక్సిజన్, హైడ్రోజనే కనిపిస్తాయి మనకి. మనం వికాసం చెందే కొలది ఈ అదృశ్యమైపోతాయి అన్నట్టుగా ఉంటుంది. ఇది కనిపిస్తుంటుంది, కానీ దీంతో పాటు దాన్ని కూడా దర్శించగలుగుతాం మనం. ఇంకా ముందుకు వెళ్ళి ఆ ఆక్సిజన్, హైడ్రోజన్‌లో మాలిక్యూల్స్ ఈ చోటుని మనం చూడగలుగుతాం. అంటే ఈ వాయువులు ఎక్కడి నుంచి వచ్చినాయో, మరి చోటు నుంచే కదా వాయువులు వచ్చినాయి. ఈ ఆకాశంలో నుంచి వాయువులు ఉద్భవించినాయి. ఆకాశాద్ వాయువు. అగ్ని ఏంటంటే వీటన్నిటిని ఒకదాని నుంచి ఇంకొక స్థితికి తీసుకువెళ్ళటానికి అగ్ని ఉపయోగపడుతూ ఉంటుంది. వన్హి అన్నారు దాన్ని, అందుకనే వహించున్నది. ఏదైనా కానీ ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారాలి అంటే అగ్ని కావాలి. అందుకని దాన్ని వన్హి అని పేరు పెట్టారు, వహించున్నది అని. స్టేట్ ఆఫ్ నాన్ బీయింగ్ విచ్ ఈస్ మోర్ రియల్ బీయింగ్. నాన్ లేదు అంటే మనకి ప్రస్తుతానికి ఇప్పుడు ఒకప్పుడు రక్త పరీక్షే లేదు, రక్తంలో ఈ ఫలాని ఉన్నాయనే విషయమే తెలియదు ఒక 300 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత రక్త పరీక్షలు వచ్చినాయి, రక్తంలో ఇదిగో ఇన్ని రకాలు ఉన్నాయి, వీటితో కలిసి ఈ రక్తం ప్రవహిస్తూ మన దేహాన్ని సంరక్షిస్తూ పోషిస్తూ ఉంది అన్న విషయం ఇప్పుడు మనకు అవగతం. మరి అందుకని ఇవన్నీ లేవని ఎట్లా చెప్తాం? అప్పుడు మనకు తెలియదు కాబట్టి ఏమీ లేదండి, ఎర్రగా ఉన్న రక్తమే, ఎర్రగా ఉన్న ద్రవము అన్నట్టుగా అప్పుడు అనుకున్నాం. ఎర్రగా ఉన్న ద్రవమే కాదు, ఈ ఎర్రగా ఉన్న ద్రవంలో ఇన్ని రకాలు ఉన్నాయి అన్నది ఇప్పుడు మనకు అర్థమైంది. ఎందువల్ల పరికరాలు, మనం ఆ పరికరాలని అభివృద్ధి చేసుకోవటం వల్ల ఆ పరికరాల ద్వారా మనము టెస్టులు చేసి, పరీక్షలు చేసి ఇవన్నీ బయటకు తెచ్చుకుంటున్నాం. అట్లాగే మన పంచేంద్రియాలు వికాసం చెందే కొలది దాంట్లో ఉన్న విషయం అర్థం. కాబట్టి ప్రస్తుతం ఏంటి లేదు అని అంటున్నామంటే, ఉంది అనేది ఏదో మనకి పంచేంద్రియాలకు అందింది. మనకి ప్రస్తుతానికి ఏదైతే ఉందో మనకి ఎంతవరకు దాన్ని అవగతం చేసుకోగలమో అంతవరకే మనం మన పంచేంద్రియాల యొక్క శక్తిని బట్టి ఇది ఇట్లాగా ఉంది అని అన్నాం. ఆ తర్వాత ఇంకోటి దానికి సంబంధించిన ఆధారము ఏంటి? జలము కనిపించింది మనకి. జలం ఉందని నేను ఒప్పుకున్నాం. జలము లేదని మనం అంటలేదు. జలం ఉందండి అని ఒప్పుకున్నాం మనం. ఎందుకంటే మన పంచేంద్రియాలు అంతవరకు వికాసం చెంది ఉన్నాయి కాబట్టి జలము మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ జలం మరి ఉత్తినే వచ్చేసింది అది? ఆ వాయువుల కలయిక అది. దాని నిండా ఉంది వాయువులే. దాని నిండా ఉన్నదేమో మనకు కనపట్లేదు. ఆ కలయిక వల్ల ఏర్పడింది ఏదైతే ఉందో అది కనిపిస్తుంది మనకి. కాబట్టి అది లేదు అంటున్నాం మనం. మనకు కనపడకపోతే లేదు అని అంటున్నాం. మనకు కనపడితే ఉంది అంటున్నాం. కాబట్టి ఉంది లేదు అనేది మన మీద ఆధారపడి ఉంది కానీ చూసేవాడి మీద. చూసేవాడి యొక్క వికాసము పెరిగే కొలది వాడి యొక్క విశాలత్వం, ఆ దృష్టి విశాలత్వం చెందే కొలది మొత్తం కనిపిస్తుంటుంది. అసలైన రియల్ కండిషన్ ఆఫ్ ఎ థింగ్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మోర్ రియల్ బీయింగ్. కాబట్టి అక్కడ ఉందది. మనం లేదని నాన్ బీయింగ్ అని అనుకుంటున్నప్పటికీ వాస్తవంగా అక్కడ ఉంది రియల్ బీయింగ్. దెన్ దేర్ ఎగ్జిస్టెన్స్ యాజ్ గ్యాసెస్ అండ్ ఇట్ మే faintly symbolize the condition of the universe. కాబట్టి విశ్వం కూడా ఎట్లాగ మరి? ఇదే సూత్రాన్ని మనం విశ్వానికి అన్వయించుకుంటే, when it goes to sleep or cease to be during the nights of Brahma, to awaken or reappear again, ఏమవుతుంది? యూనివర్స్ అంతా గోస్ టు స్లీప్ అంటే ప్రళయంలోకి, నిద్రాస్థితిలోకి వెళ్ళిపోతే, డ్యూరింగ్ ద నైట్స్ ఆఫ్ బ్రహ్మ అంటే బ్రహ్మ ఆయుర్దాయమే కాకుండా బ్రహ్మకి రాత్రి పగలు ఉన్నాయి కదా, మహాయుగాలు, వాటికి సంబంధించి కల్పము
ఒక కల్పం అనేటప్పటికల్లా ఆయన యొక్క పగలు, ఆయన యొక్క రాత్రి. 1000 మహాయుగాలు ఒక పగలు, 1000 మహాయుగాలు ఒక రాత్రి. ఆ రాత్రులు ఏం జరుగుతోంది? బ్రహ్మ యొక్క రాత్రి టు స్లీప్ ఆర్ సీజెస్ టు బి. మొత్తం మాయమైపోతుంది. నైట్స్ ఆఫ్ బ్రహ్మ టు అవేకన్ ఆర్ రీఅపియర్ అగైన్. మళ్ళీ పగలొచ్చేటప్పటికల్లా అది మరల మేల్కాంచటం. వెన్ ద డాన్ ఆఫ్ ద న్యూ మన్వంతర రికాల్స్ ఇట్ టు వాట్ వి కాల్ ఎగ్జిస్టెన్స్. అంటే మళ్ళీ మనకి ఇదన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఉన్నాయండి అని అంటున్నాం. పగలు రాత్రి నిద్రపోయాం, ఏమీ లేదండి. లేదని చెప్పడానికి కూడా మనం లేము. మళ్ళీ పగలు మేలు కాంచాము. ఉదయం నిద్ర లేవంగానే మళ్ళీ అన్నీ ఉన్నాయి. రీకాల్ అండ్ రీఅపియరెన్స్ మళ్ళన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కనిపించినాయి కాబట్టి మరి ప్రళయ స్థితిలో ఏంటి సంగతి? అప్పుడు లేవంటున్నాం మరి. అప్పుడు లేవని అంటానికి కూడా మనం లేకుండా ఉన్నాము. అప్పుడు ఉన్నాయా? లేవా? ఈ నీటిలో వాయువులు ఉన్నాయా? లేవా? మంచుగడ్డలో జలం ఉందా? లేదా? అట్లా అంటే మొత్తం అలాగా యథాతథంగా అలాగా ఉంది. ఏది ఎక్కడా నాశనం అవ్వలేదు. నాన్ బీయింగ్ అన్నది లేదు. మొత్తం రియల్ బీయింగ్. మొత్తాన్ని కూడుకున్నటువంటి సమస్తానికి ఆధారమైనటువంటి వాడు ఎల్లప్పుడూ అలాగ ఉంటూనే ఉన్నాడు. ఇంకా మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం నాడు కొనసాగిద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.